హాయ్ హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ టు లోకేష్ డైరంగుల యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోలో మనం తల్లికి వందనం పథకం గురించి చాలామంది ఒకే ప్రశ్న అడుగుతున్నారు. ఆ ప్రశ్న, దానికి గల పరిష్కారం ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో మీకు ఉపయోగపడే ముఖ్యమైన సమాచారం ఉంది. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, తల్లికి వందనం గురించి చాలామంది ఒకే ప్రశ్న అడుగుతున్నారు. మాకు ఇంకా అమౌంట్ పడలేదు, ఎప్పుడు ఏం చేయాలి? అలాగే ఈ టాపిక్పై వీడియో చేయమని కూడా చాలామంది కోరారు. అందుకే ఈ వీడియో. ఈ సమస్య మీకు ఉంటే మాత్రం ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు తప్పకుండా చూడండి. ముందుగా ఒక ముఖ్యమైన విషయం, తల్లికి వందనం గ్రీవెన్స్ నమోదు చేయడానికి ఆగస్టు 3వ తేదీ చివరి తేదీ. కాబట్టి ఇంకా గ్రీవెన్స్ నమోదు చేయని వారు తప్పకుండా మీ సచివాలయానికి వెళ్ళి గ్రీవెన్స్ని నమోదు చేసుకోండి. గ్రీవెన్స్కు అవసరమైన డాక్యుమెంట్లు ఏమిటి, ఏ సమస్యకు ఎలా అప్లై చేయాలి అనే వివరాలతో నేను ఇప్పటికే ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఒకసారి తప్పకుండా చూడండి. ఇప్పుడు చాలామంది అడుగుతున్న మరో ముఖ్యమైన సందేహం, ఇంటర్ ఫస్ట్ ఇయర్ లేదా 1వ తరగతిలో కొత్తగా అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులకు గ్రీవెన్స్ ఆప్షన్ కనిపించడం లేదని చాలామంది చెబుతున్నారు. అలాంటి వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారికి గ్రీవెన్స్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. స్కూల్, కాలేజీల ద్వారా మీ అడ్మిషన్ వివరాలు ఆన్లైన్లో నమోదు చేసిన తర్వాత ఆ సమాచారం ఆటోమేటిక్గా ప్రభుత్వానికి చేరుతుంది. కాబట్టి కేవలం వేచి ఉంటే సరిపోతుంది. అయితే ఇతర కారణాలతో ఎలిజిబుల్ అయిన ఇంకా అమౌంట్ రాని వారు మాత్రం తప్పకుండా గ్రీవెన్స్ను నమోదు చేయించుకోవాలి. అలాగే కొంతమంది కుటుంబాలలో ఒక పిల్లవాడికి అమౌంట్ వచ్చి మరొక పిల్లవాడికి రాలేదని చెబుతున్నారు. అలాంటి వారు కూడా వెంటనే మీ సచివాలయంలో తెలియజేసి గ్రీవెన్స్ని నమోదు చేయండి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎవరికైతే అమౌంట్ రాలేదో వారి వివరాలను స్కూళ్ళు కూడా సేకరించి సంబంధిత అధికారులకు పంపించారని సమాచారం ఇచ్చారు. చాలా స్కూళ్ళు ఇప్పటికే ఆ లిస్టును సిద్ధం చేసుకున్నాయి. ఇంకా కొత్తగా స్కూల్ లేదా కాలేజీల్లో అడ్మిషన్ తీసుకోవాల్సిన వారు ఉంటే ప్రభుత్వం నిర్ణయించిన గడువులోపు అడ్మిషన్ని పూర్తి చేసి ఆన్లైన్ ఎంట్రీ చేయించుకోండి. గ్రీవెన్స్ నమోదు చేసిన వారి వివరాలను పరిశీలించి తదుపరి లిస్ట్ విడుదల చేస్తారు. అనంతరం అర్హులైన వారికి అమౌంట్ విడుదల చేసే ప్రక్రియ కొనసాగుతుంది. ఇంకా మీకు ఏవైనా సందేహాలు ఉంటే కామెంట్లో అడగండి. నాకు తెలిసిన సమాచారం మేరకు మీకు తప్పకుండా సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఆల్మోస్ట్ అంత సమాచారం నాకు తెలిసే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను కామెంట్కి రిప్లై ఇచ్చి మీ సమస్యకు పరిష్కారం మీకు తెలియజేస్తాను. మరొకసారి గుర్తు చేస్తున్నాను, ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులతో షేర్ చేయండి. అలాగే ఇలాంటి ప్రభుత్వ పథకాల తాజా అప్డేట్ కోసం మన లోకేష్ డైరంగుల యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఐ లవ్ ఇండియా. ఐ లవ్ ఇండియన్ ఆర్మీ. జై హింద్.